మన ఎంసెట్ కౌన్సిలింగ్ టైంలో అసలు ఇంజినీరింగ్ అంటే సిఎస్సి ఒకటే ఆప్షన్ అని మీరు అందరూ అనుకుంటున్నారా? ఎస్పెషల్లీ ఎంసెట్ కౌన్సిలింగ్ టైంలో సిఎస్సి సీట్ వచ్చిందా, సిఎస్సి కాలేజ్లో వచ్చిందా అని చాలామంది విద్యార్థులు ఫోకస్ చేస్తారు. కానీ యాక్చువల్ కెరీర్ చూస్ చేసేటప్పుడు మాత్రం బ్రాంచ్ ఒకటే చూడకూడదు. ఫ్యూచర్ టెక్నాలజీ, కోర్స్ కరికులం, కాలేజ్ ఇన్ఫ్రాస్ట్రక్చర్, ఫ్యాకల్టీ, ప్లేస్మెంట్స్ అన్నీ వెరిఫై చేసి ఒక డెసిషన్ అయితే తీసుకోవాలి. ఎందుకంటే టెక్నాలజీ డే బై డే చాలా ఫాస్ట్గా చేంజ్ అయితే అవుతుందన్నమాట. ఇప్పుడు సిఎస్సితో పాటు ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్, మెషిన్ లెర్నింగ్, డేటా సైన్స్, సైబర్ సెక్యూరిటీ, క్లౌడ్ కంప్యూటింగ్తో పాటు క్వాంటమ్ టెక్నాలజీ లాంటి ఎమర్జింగ్ ఫీల్డ్స్ కూడా ఫ్యూచర్లో ఒక ఆపర్చునిటీస్ అయితే క్రియేట్ చేస్తున్నాయి. అలాంటి ఎమర్జింగ్ టెక్నాలజీని టార్గెట్ చేస్తూ క్వాంటమ్ టెక్నాలజీ మీద ఫోకస్ ఉన్న ప్రోగ్రామ్ని ఆఫర్ చేస్తున్న యూనివర్సిటీ గురించి ఇప్పుడు మాట్లాడుకుందాం. అదే మన గురు కాశీ యూనివర్సిటీ. మనకి పంజాబ్లో లొకేట్ అయి ఉంది అండ్ నాక్ A+ అక్రిడేషన్ అయితే ఉంది అండ్ 100+ ఎకరాలున్న క్యాంపస్ అన్నమాట. చాలామంది విద్యార్థులు తెలుగు విద్యార్థులే, ఆల్రెడీ పాస్ అవుట్ అయిన విద్యార్థులు కూడా ఉన్నారు అండ్ ఇప్పుడు చాలామంది తెలుగు విద్యార్థులు కూడా చదువుతున్నారన్నమాట. మనకి 190+ అకాడమిక్ ప్రోగ్రామ్స్ అండ్ చాలా కోర్సెస్ అయితే వీళ్ళు ప్రొవైడ్ చేస్తారు, ఆఫర్ చేస్తున్నారు. మనకి ఇంజనీరింగ్తో పాటు అగ్రికల్చర్, ఫార్మసీ, మేనేజ్మెంట్, హెల్త్ కేర్, లా, కంప్యూటర్ అప్లికేషన్స్ ఇలా డిఫరెంట్ ఫీల్డ్స్లో ప్రోగ్రామ్స్ అయితే అవైలబుల్ అయితే ఉన్నాయి. అంటే మనకి ముఖ్యంగా ఇప్పుడు క్వాంటమ్ టెక్నాలజీ మీరు పేరైతే వినే ఉంటారు. ఎవరైతే పేపర్ చదువుతున్నారో మనకి 2 డేస్కి ఒక్కసారైనా ఆ వర్డ్ మనకైతే కనిపిస్తుంది అన్నమాట. సో సింపుల్గా చెప్పాలంటే క్వాంటమ్ మెకానిక్స్ ప్రిన్సిపల్ని యూజ్ చేసే ఎమర్జింగ్ టెక్నాలజీ ఫీల్డ్. మనం రెగ్యులర్గా టెక్నాలజీస్ని క్లాసికల్ ప్రిన్సిపల్స్ అండ్ కన్వెన్షనల్ కంప్యూటింగ్ మెథడ్స్ని యూజ్ చేస్తాం. దాని మీద క్వాంటమ్ టెక్నాలజీ అనేది క్వాంటమ్ ఫినామినాని యూజ్ చేసే కంప్యూటింగ్, కమ్యూనికేషన్, సెన్సింగ్ అండ్ అదర్ అడ్వాన్స్ అప్లికేషన్స్లో న్యూ పాసిబిలిటీస్ని ఎక్స్ప్లోర్ చేస్తుంది. ఫ్యూచర్లో కాంప్లెక్స్ కంప్యూటింగ్ ప్రాబ్లమ్స్ అండ్ అడ్వాన్స్ సిమ్యులేషన్స్, ఆప్టిమైజేషన్, సెక్యూర్ కమ్యూనికేషన్, సెన్సెస్ అండ్ సెవరల్ అదర్ అప్లికేషన్స్లో క్వాంటమ్ టెక్నాలజీ ఇంపార్టెంట్ రోల్ అయితే ప్లే చేస్తుందన్నమాట. మనకు ముఖ్యంగా దీనికి మంచి స్కోప్ అయితే ఉంది ఫ్యూచర్లో కూడా. సో మెయిన్గా అసలు గురు కాశీ యూనివర్సిటీని ఎందుకు కన్సిడర్ చేయాలంటే నాక్ A+ అక్రిడేషన్ అయితే ఉంది. వన్ ఆఫ్ ద బెస్ట్ యూనివర్సిటీ అండ్ చాలామంది విద్యార్థులు కూడా పాస్ అవుట్ అయిన విద్యార్థులు కూడా ఉన్నారు. అండ్ చాలామంది మెయిన్గా దీనిపైన ఒక స్ట్రాంగ్ రివ్యూ కూడా ఉందన్నమాట. సో మీరు బయట కూడా కనుక్కోవచ్చు. అండ్ మెయిన్గా చెప్పాలంటే మనకి 8 lakhs లోపే కంప్లీట్ అయితే కావడం జరుగుతుంది. వితౌట్ డొనేషన్, లో ఫీజ్తో మనకి లోన్ ఫెసిలిటీ కూడా అందుబాటులో అయితే ఉంది. మనకి ప్లేస్మెంట్ కూడా పక్కా అయితే ఉంటుందన్నమాట. అండ్ మనకి ముఖ్యంగా బికాస్ డిగ్రీ చేయడం, కంప్లీట్ చేయడం అంటే మెయిన్గా డైరెక్ట్ చదివడం, టైంపాస్ చేయడం, వెళ్ళిపోవడం ఇలా అయితే కాదు. స్కిల్స్ నేర్చుకోవాలి, ప్రాజెక్ట్ నేర్చుకోవాలి, కమ్యూనికేషన్, ప్రాబ్లమ్ సాల్వింగ్, ఇంటర్న్షిప్, ప్లేస్మెంట్ ప్రిపరేషన్ ఇవన్నీ ఉంటే మనకి పక్కా మనకు అనుకున్న దాంట్లో సీట్ అయితే రావడం జరుగుతుందన్నమాట. మనకి ఇంకో పాయింట్ ఏంటంటే గురు కాశీ యూనివర్సిటీలో కంప్యూటర్ సైన్స్ అండ్ ఇంజనీరింగ్ రిలేటెడ్లో PhD లెవెల్ రీసెర్చ్ ప్రోగ్రామ్స్ కూడా ఉన్నాయన్నమాట. మనకి ఇక్కడ టీచ్ చేసే వాళ్ళు కూడా మంచి ఫ్యాకల్టీ వాళ్ళు, ఎక్స్పీరియన్స్ ఫ్యాకల్టీ వాళ్ళే టీచ్ అయితే చేయడం జరుగుతుంది. సో మెయిన్గా క్వాంటమ్ టెక్నాలజీ లాంటి ఎమర్జింగ్ ఫీల్డ్ని చూస్ చేసేటప్పుడు రీసెర్చ్ మైండ్ సెట్, టెక్నికల్ స్కిల్స్ అండ్ కంటిన్యూస్ లెర్నింగ్ చాలా ఇంపార్టెంట్. సో మెయిన్గా మనకి చాలా అంటే చాలా బెస్ట్ బడ్జెట్లో సో మీరైతే జాయిన్ అవ్వచ్చు. ఒక మంచి బ్రాంచ్ అయితే రావడం జరుగుతుంది. సో మెయిన్గా ఫీజ్ కూడా అండర్ బడ్జెట్లో అయితే ఉంటుందన్నమాట. మీరు ఎక్కడైనా బయట చూసుకున్నా 11-12 lakhs అయితే అవుతుంది. కానీ ఇక్కడ 8 lakhs లోపే కంప్లీట్ అయితే చేసుకోవచ్చు. వితౌట్ డొనేషన్ అండ్ లో ఫీతో మనకి కోర్స్ అయితే ప్రొవైడ్ చేస్తారన్నమాట. మీకు ఎటువంటి డౌట్ ఉన్నా డిస్క్రిప్షన్లో అండ్ స్క్రీన్ మీద కాంటాక్ట్ నెంబర్స్ అయితే డిస్ప్లే చేస్తాను. మెయిన్గా వాళ్ళనైతే ఒకసారి కాంటాక్ట్ అయితే అవ్వండి. లిమిటెడ్ సీట్స్ మాత్రమే అందుబాటులో అయితే ఉన్నమాట. సో కాబట్టి వెంటనే కాంటాక్ట్ అయితే అవ్వండి. మెయిన్గా సో మనకి హైదరాబాద్లో కూడా ఆఫీస్ అయితే ఉందన్నమాట. సో వాళ్ళని కూడా ఒకసారి మీరు డైరెక్ట్గా విజిట్ అయ్యి కూడా వెరిఫై అయితే చేసుకోవచ్చు. మన గురు కాశీ యూనివర్సిటీ న్యూ ఏజ్ టెక్నాలజీ కోర్స్తో కెరీర్ ఒక న్యూ డైరెక్షన్ అయితే ప్రొవైడ్ అయితే చేయడం జరుగుతుంది.